ఈ పొగ మంచులో మా తోటలోని మొక్కలు చూపిస్తాను పదండి. ఇది చూసారుగా పనస చెట్టు కాయ కాస్తుంది. ఏమో ఇంటి పక్కనే ఉన్న జామ మొక్క. ఇది వచ్చేసి పంపర పనాస. ఇది రీసెంట్గా మా డాడీ పెట్టారు ఇక్కడ. ఇదేమో నిమ్మ చెట్టు. ఈ మామిడి మొక్క వచ్చేసి ఆవకాయ చెట్టు మాట. రీసెంట్గానే వేశారు ఇది కూడా. ఇది వచ్చేసి అవకడో మొక్క. ఇదైతే మా మమ్మీ దుబాయ్ నుంచి తీసుకొచ్చారు. దుబాయ్ నుంచి తీసుకొచ్చి పాతితే బతికేసింది ఇది. ఈ కనిపించే మామిడి చెట్లన్నీ కూడా మా తాతయ్య గారు మా చిన్నప్పుడు మేము పుట్టకముందు వేసినవి. చూడండి పూత పూసింది. ఇదేమో ఉసిరి చెట్టు. ఇది కూడా మా తాతయ్య గారు వేసిందే. మాకు తెలియదు ఈ చెట్లు వేసేసరికి. ఇలా తోటలో నడుస్తుంటే చిన్నప్పుడు డేస్ గుర్తొస్తున్నాయి. మా తాతయ్య గడ్డికి తీసుకెళ్ళేవారు నన్ను. మాకు అప్పుడు గేదెలు ఎక్కువ ఉండేవి. ఈ తోటలోనే గేదెలు కట్టేసి పాలు తీయడం అలా చేసేవాళ్ళం అన్నమాట. ఈ మామిడి మొక్క వచ్చేసి నేను వేశాను, నేను కప్పెట్టాను అనమాట. ఇది ఎప్పుడైనా అయిపోయింది, దగ్గర ఒక 8 years అవుతుంది ఇది కప్పెట్టి. ఈ మామిడి మొక్క మా బావగారు రాజమండ్రి నుంచి తీసుకొచ్చారు. ఇది ఒకటిని, అదిగో అది ఒక మొక్క మా బావగారు తీసుకొచ్చారు రాజమండ్రి నుంచి. ఆ చిన్న చెట్లు ఉన్న కొబ్బరి తోట పెద్దమ్మది. ఇదేమో మా తోట. ఇలా మాది ఇలా అన్నమాట. ఇంకా చూపిస్తా, చెరువు ఉంది, చెరువు చూపిస్తా. చిన్నప్పుడు స్కూల్ హాలిడేస్లో ఇక్కడే ఆడుకునేవాళ్ళం. మా అక్క, మేము, మా అన్నయ్య వాళ్ళు మొత్తం ఇక్కడ ఆడుకునేవాళ్ళం అన్నమాట. ఇదిగోండి ఈ చెరువులోనేమో గడ్డి చేపలు, శీలావతి, బంగారు తీగలు, ఇవన్నీ చేపలు ఉంటాయి. కాకపోతే మేము పట్టించుకోవట్లేదు ఇప్పుడైతే. ఒకప్పుడు మా అమ్మమ్మ గారు వేయించేవారు. ఇప్పుడు ఇంకా ఎవరు చేయట్లేదు అన్నమాట. బాగుంటుందండి విలేజ్ లైఫ్ యాక్చువల్గా. కాకపోతే మనకి ఇదిగోండి ఇంకొకటి, కాకపోతే మనకి ఏంటంటే ఆ సిటీ లైఫ్ ప్లస్ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయి అక్కడ ఉండడం తప్ప విలేజ్లో ఉన్న కంఫర్ట్ ఎక్కడా ఉండదు. ఇదిగోండి ఇది ఒక జాక్ ఫ్రూట్, అదే పనస చెట్టు. ఇది వచ్చేసి నేరేడు చెట్టు. ఇది నాకు తెలుసులే, నేను వేసినప్పుడు 4th class 5th class చదువుతున్నాను. ఈ నేరేడు చెట్టు అయితే నాకు తెలియదు, నా చిన్నప్పుడే. ఇది చింత చెట్టు. ఈ తోట వచ్చేసి మందే, మా అమ్మగారు కొన్నారు అప్పట్లో. అలా అప్పట్లో ఈ బోర్లు వేయించడానికి చాలా కష్టపడేవారు అన్నమాట. అప్పుడు మా తాతయ్య గారు అక్కడ ఇప్పుడు సైడ్ చేసేసారు అదంతా. అక్కడ చెరువు ఉండేది, రొయ్యల చెరువు చేసేవారు అన్నమాట. ఇక్కడ నుంచి సమ్మర్లో వాటర్ తోడేవారు ఇక్కడ నుంచి, ఈ బోర్లోంచి. ఇది కూడా ఒక నేరేడు చెట్టు. అన్ని కొత్త కొబ్బరి మొక్కలు వేశారన్నమాట. అంటే ఇవి పొడుగైపోయినాయి, పోతాయి అనేసి ముందు జాగ్రత్తకి అవి వేసారు అలాగా. ఈ జామ చెట్టు మీదే మేము స్కూల్ ఇంటర్వెల్లో వచ్చేసి ఈ జామ చెట్టు మీద కూర్చొని కాయలు కోసుకునే వాళ్ళం. మా స్కూల్ ఈ వెనకాల తోటలో అన్నమాట. పరిగెట్టుకుంటూ వచ్చేసేవాళ్ళం ఈ జామ చెట్టు దగ్గరికి. నా ఫ్రెండ్స్ కూడా ఇంకా గుర్తుంది, నా ఫ్రెండ్స్ కూడా ఇంకా అంటారు ఈ చెట్టు మీద మనం కూర్చొని ఆడుకునే వాళ్ళం కదా అనేసి. అవి అరటి చెట్లు. అరటి చెట్లు కోసం మనం ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు, ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి అవి. లిటరలీ ఎంత మెంటల్ స్ట్రెస్ ఉన్నా కానీ ఇలా మన తోటలో ఇలా పచ్చదనాన్ని, ఆకాశాన్ని చూస్తూ ఒక 10 to 20 minutes అలా వాక్ చేసామంటే మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది. చాలా అంటే చాలా చెప్పలేనంత. ఇది వచ్చేసి గోరింతాకు మొక్క. ఇది మా అమ్మమ్మ గారు నాటారు. ఇంకా ఇది ఒక్కడే ఉంది. ఇది ములం చెట్టు, అలా పైకి ఎదిగిపోయింది చూడండి. ఇది మళ్ళీ పంపరపనాస చెట్లు. చూశారు కదండి మా తోట. అంటే మాకెంత ఉంది లేదంటే ఇది మా తోట అని చెప్పడానికి అయితే వీడియో చేయలేదు. చాలామంది విలేజెస్లో ఇవన్నీ కామన్. అంటే ఎంత తోటలు ఉండడం నథింగ్. మాకున్నది అసలు నథింగ్, అసలు చాలా చిన్నదే మాది. విలేజెస్లో మన గోదావరి జిల్లాలో ప్రతిదీ కామన్ అన్నమాట. ఈ తోటలు ఇవన్నీ కామన్. కాకపోతే నేను ఈ వీడియో ప్రత్యేకంగా సిటీస్లో పుట్టి పెరిగిన వాళ్ళ కోసం చేస్తున్నాను. వాళ్ళకి విలేజ్ అనేది, లేదంటే ఇలా పచ్చదనాన్ని చూడాలి, లేదంటే ఇలా తోటలో తిరగాలి అనేది వాళ్ళకి ఒక డ్రీమ్ అన్నట్టు ఉంటుంది చాలామందికి కూడా. సో కనీసం నా వీడియో ద్వారా కొంతమందికి ఆ ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుద్ది అనేసి కొంచెం క్లోజ్గా వివరిద్దాము అనేసి ఈ వీడియో చేస్తున్నాను. నేను ఇంకా బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నాను ప్రతిదీ వివరించడంలో. హోప్ అన్నీ నేర్చుకుని మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సంక్రాంతి 3వ రోజు. అందరికీ కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.